హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా, క్రిస్పీగా, కరకరలాడే 2 రకాల మురుకులు రెసిపీస్ని చూపించబోతున్నానండి. 2 కూడా చాలా చాలా బాగుంటాయండి. తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. ఇంట్లో బియ్యపు పిండి ఉంటే చాలు, ఇలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడైతే పిల్లలకు హాలిడేస్ కాబట్టి తినడానికి ఏదైనా అడుగుతారండి. ఇలా అప్పటికప్పుడు చేసుకొని పెట్టొచ్చు. చాలా ఈజీ రెసిపీ అండి. టేస్ట్ అయితే భలే రుచిగా ఉంటుంది. చాలా తక్కువ టైంలోనే ఈజీగా చేసుకోవచ్చు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఈ 2 రకాల మురుకుల్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పుల బియ్యపిండి తీసుకోవాలండి. మీరు ఇంట్లో పట్టించిన బియ్యపిండి అయినా తీసుకోవచ్చు, రెడీమేడ్గా ఉన్న పిండినైనా తీసుకోవచ్చండి. ఇది పొడి బియ్యపిండి అండి. ఇప్పుడు దీంట్లో 2 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు శనగపిండి వేసుకోవాలండి. నాకు ఈ క్లిప్ మిస్ అయింది అండి, వేసుకొని మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కారం వేసుకోవాలండి. ఒక 1 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలండి. ఒకవేళ మీరు ఇంకా స్పైసీగా తినాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు మీ కారాన్ని బట్టి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు దీంట్లో 1.5 టీ స్పూన్ దాకా వాము వేసుకోవాలండి. వాము ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీరు కావాలంటే 2 టీ స్పూన్ అయినా వేసుకోవచ్చండి దీంట్లో. ఇప్పుడు వేడి వేడి ఆయిల్ ఒక 2 నుంచి 3 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకున్నానండి. ఇలా వేడి ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయండి. ఇప్పుడు ఈ ఆయిల్ని మొత్తం మనం పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకు చాలా గుల్లగా వస్తాయండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత గోరువెచ్చని వాటర్ని కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలండి. ఇలా గోరువెచ్చని వాటర్ వేసుకోవడం వల్ల మనకు చాలా టేస్టీగా ఉంటాయండి. అచ్చం స్వీట్ షాప్లో ఎలా ఉంటాయో అదే విధంగా వస్తాయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి. ఒకటేసారి మొత్తం వాటర్ వేయకుండా కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటే కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుందండి. చూసుకుంటూ వాటర్ వేసుకోవాలి. పిండిని మరీ పల్చగా కాకుండా మరీ హార్డ్గా కాకుండా వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి పిండిని మనం. చూడండి, ఇప్పుడు ఇలా పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ జంతికల గొట్టం తీసుకున్నానండి. మీకు నచ్చిన వేసుకోవచ్చండి. మీరు దీంట్లో వేసుకొని నచ్చిన సైజులో వేసుకోవచ్చు. ఇలా నేను స్టార్ ఉన్న గుర్తున్న బిల్లని తీసుకున్నానండి. మీరు రౌండ్గా ఉన్న దాన్ని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మిషన్ని ఫిట్ చేసుకొని ఇప్పుడు మనం జంతికల గొట్టంలో వేసేటప్పుడు ప్రతిసారి పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకొని మనం పిండి వేసుకుంటే అలా గుల్లగా వస్తాయండి. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండిని మనం జంతికల గొట్టంలోకి తీసుకోవాలండి. ఇప్పుడు మనం మిగతా పిండిని మనం తడి ఆరకుండా క్లాత్ వేసి ఉంచాలండి. ఇప్పుడు ఇలా జంతికల గొట్టంలో వేసుకోవాలి. పిండిని మొత్తం వేసుకున్న తర్వాత మిషన్ని ఫిట్ చేసుకుని ఇప్పుడు మనం ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే మీరు 15 నుంచి 20 రోజుల వరకు స్టోర్ చేసుకొని తినేయచ్చండి. ఇక నేను డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ని బాగా వేడి చేసుకున్న తర్వాత చిన్న పిండి ముద్ద వేసుకుంటే చూడండి పైకి వచ్చిందంటే పిండి ముద్ద. ఇప్పుడు మనం ఆయిల్ బాగా వేడైనట్టండి. వేసేటప్పుడు మనం స్టవ్ని సిమ్లో ఉంచి వేసుకోవాలండి. ఇలా ఆయిల్లో ఇలా పెద్దగా డ్రాప్ చేసుకోవాలి. మీకు కడాయిలో ఎన్ని పడితే అంత వేసుకోవాలండి. వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో మంచిగా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. 2 వైపులో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరో వైపుకి టర్న్ చేసుకోవాలి. చక్కగా 2 వైపులా క్రిస్పీగా ఫ్రై చేసుకొని చూడండి ఇలాంటి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలా జాలిగడ్డలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇంకా నేను మరొకటి చేసి చూపిస్తున్నానండి. ఇలా ఆయిల్లో మీకు ఎంత వస్తే అంత డ్రాప్ చేసుకోవాలండి.
హై ఫ్లేమ్లో ఉంచి మంచిగా మీడియం టు హై ఫ్లేమ్లో మంట ఉంచి మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. లేకుంటే మనం అదే హై ఫ్లేమ్లో మొత్తం ఫ్రై చేసుకుంటే లోపల పచ్చిగా ఉండి పైన క్రిస్పీగా వచ్చేస్తుంది. మీడియం టు హై ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇలా జాలి గరిటెలో తీసుకోవాలి. ఇప్పుడు ఇలా ఇదే విధంగా మిగతా పిండితో మొత్తం ఇలానే రెడీ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. 1 బై 1 ఇలా ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్టీగా కమ్మగా ఉంటాయండి. పిల్లలకు ఇలా చేసి పెట్టవచ్చు, లేదంటే టీ టైమ్ స్నాక్గా చేసుకోవచ్చు. పిల్లలకు స్నాక్స్ కట్టించడానికి కూడా మంచి స్నాక్స్ రెసిపీ అండి. ఇదే విధంగా మిగతా పిండితో మొత్తం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇక్కడ నేను సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నానండి. చూస్తుంటేనే పిల్లలైతే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుందండి. అంత బాగుంటాయండి. తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. అచ్చం స్వీట్ షాప్లో ఎలా ఉంటాయో అదే విధంగా వస్తాయండి. మీరు కూడా తప్పకుండా చాలా టేస్టీగా ఉండే ఈ వాము కొమ్ములను ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి, ఇక్కడ మీకు తుంచి కూడా చూపిస్తాను. ఎంత గుల్లగా క్రిస్పీగా వచ్చినాయో, చాలా క్రిస్పీగా ఉంటాయండి. చూస్తుంటేనే తెలుస్తున్నాయి ఎంత గుల్లగా వచ్చినాయో. ఇలా పెద్దగా వేసుకున్న తర్వాత మనం ఇలా ముక్కలుగా తుంచుకోవాలండి. ఇలా మన సెకండ్ రెసిపీ వచ్చేసి సన్నకార పూసను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను కారపూస కోసము శనగపిండి వాడకుండా ఇలా పుట్నాల పప్పు, చట్నీ పప్పు అంటారు కదండి, 3/4 కప్పు తీసుకోవాలండి. ఇలా 3/4 కప్పు తీసుకొని పప్పును మనము మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా పప్పు తీసుకోవడం వల్ల మనకు గ్యాస్ ప్రాబ్లం ఏమీ ఉండదండి తిన్నా కానీ. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా మనం జల్లించి తీసుకోవాలండి పిండిని. ఏమని గ్రైండ్ కానీ పాటేమో దీంట్లో వచ్చేస్తుందండి. ఇలా జల్లించి తీసుకోవడం వల్ల సన్నకార పూస కాస్త సన్నగా వేస్తాం కాబట్టి ఇలా జల్లించి తీసుకోవాలి. అప్పుడే మనకు చాలా టేస్టీగా వస్తుందండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా వేస్ట్ ఉన్న పార్ట్ని పక్కకు తీసుకోవాలండి. ఇక్కడ నేను పుట్నాల పప్పు 3/4 కప్పు తీసుకున్నాను కాబట్టి 3 కప్పుల బియ్యపిండి తీసుకోవాలండి. పొడి బియ్యపిండి తీసుకున్నానండి నేను. ఇంట్లో రెడీ చేసుకున్న పిండిను మీరు బయట కొన్న పిండి అయినా యూజ్ చేయొచ్చండి. 3/4 కప్పు పుట్నాల పప్పుకు మీరు 1 కప్పు అయినా వేసుకోవచ్చండి. 3 కప్పుల బియ్యపిండికి 1 కప్పు పుట్నాల పప్పు అయినా వేసుకోవచ్చు. ఇలా బియ్యపిండి కూడా వేసుకున్న తర్వాత ఇలా జల్లించి తీసుకోవాలండి. ఇలా జల్లించి తీసుకోవడం వల్ల మనకు మురుకులు చాలా గుల్లగా ఇంకా టేస్టీగా చాలా బాగా వస్తాయండి. ఇలా పిండిని జల్లించి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇక నేను 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నానండి. మీరు ఒకవేళ స్పైసీగా కాస్త తినాలంటే 1 టీ స్పూన్ దాకైనా వేసుకోవచ్చండి కారము. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలండి మంచి కలర్ కోసము. ఇక్కడ నేను వాము 1/2 టీ స్పూన్ వామును ఇలా గ్రైండ్ చేసి వేసుకున్నానండి. పొడినైతే సన్నకార పూస సన్నగా ఉంటుంది కాబట్టి ఇలా గ్రైండ్ చేసి వేసుకోవాలండి. వాము ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీంట్లో. ఇప్పుడు ఇలా పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి ఒకవేళ ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువైనా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు క్రిస్పీగా ఇంకా గుల్లగా రావడానికి 2 టేబుల్ స్పూన్ దాకా వేడి ఆయిల్ వేసుకోవాలండి. ఒకవేళ మీరు ఆయిల్ వేయకపోయినా లేదంటే బటర్ అయినా 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చండి. ఇలా వేసుకొని పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చేత్తో ఇలా రబ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే మనకు మురుకులు చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఇలా పిండిని బాగా పట్టించాలి మనం ఆయిల్ని. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని వాటర్ని వేసుకోవాలండి. కాస్త వేడి వాటరే వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలండి. ఒకటేసారి మనం పిండిలో వాటర్ ఎక్కువ వేసుకుంటే పల్చగా అయిపోతుందండి పిండి. కన్సిస్టెన్సీ చూసుకుంటూ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక నేను కొద్దిగా వాటర్ వేస్తూ స్పూన్తో మిక్స్ చేసుకుంటున్నానండి. వాటర్ వేడిగా ఉన్నాయి కాబట్టి చేయి కాలుతుందండి. అందుకే ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి.
కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కాస్త పిండి చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నార్మల్ వాటర్ కొద్ది కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి. పిండిని మనం వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను సన్నగా ఉండే కారపూస బిళ్ళ తీసుకున్నానండి. ఇలా మిషన్ని ఫిట్ చేసుకొని మనము ఇప్పుడు పిండి వేసేటప్పుడు మనం ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని పిండిని మనము వేసుకోవాలండి జంతికల గొట్టంలోకి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మెషిన్ని ఫిట్ చేసుకోవాలి. ముందుగా ఇక్కడ నేను డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ని వేడి చేసుకున్నానండి. వేడి చేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచి ఇలా మనము కడాయిలో కారపూసను వేసుకోవాలండి. ఇలా కాస్త వేడి తగులుతుందండి, చూసుకుంటూ వేసుకోవాలి చేతికి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత నురగలు తగ్గిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. చక్కగా రెండు వైపులా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత జాలి గరిటెలు తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మరొకటి చేసి చూపిస్తున్నాను చూడండి. మనము కారపూస వేసేటప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచి మాత్రమే వేసుకోవాలండి. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత నురగలు తగ్గిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా 1 బై 1 అన్ని పిండితో కారపూసను రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను అన్నీ వేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నానండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఎంత తిన్నా కానీ పొట్టకు ఇంకా హెవీ అస్సలు అనిపించదండి, ఎందుకంటే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ సంక్రాంతి పండుగకు ఇలా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుందండి. పిల్లలకు స్నాక్స్లో ఇచ్చినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ క్రిస్పీగా ఉండే కారపూసను ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి ఇక్కడ మీకు తుంచి చూపిస్తాను చూడండి, ఎంత క్రిస్పీగా గుల్లగా చాలా బాగా వచ్చినాయండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో, తుంచుతూనే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా వచ్చినాయి. ఇలా చేసి పెట్టుకుంటే ఒక 15 to 20 డేస్ వరకు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చండి. చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి. పిల్లలకు స్నాక్స్ బాక్స్లో కట్టించేది, లేదంటే టీ టైమ్ స్నాక్గా తీసుకున్నా కానీ బెస్ట్ స్నాక్స్ రెసిపీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.